బృందా సిరీస్ తో త్రిష గారు కంబ్యాక్ ఇచ్చారా? హలో ఆల్, వెల్కమ్ టు సినిమా బండిల్. హియర్ ఈస్ అవర్ నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ద సిరీస్ బృందా. మెయిన్ లీడ్ గా త్రిష గారు యాక్ట్ చేశారు అండ్ డైరెక్టెడ్ బై సూర్య మనోజ్ వంగల. సిరీస్ అయితే చాలా బాగుంది. వన్ ఆఫ్ ద టాప్ 10 తెలుగు సిరీసెస్ లిస్ట్ లో డెఫినెట్ గా బృందా సిరీస్ కూడా ఉంటుందనడంలో దెర్ ఇస్ నో డౌట్. అంతలా బాగుంది. అండ్ రీసెంట్ గా తెలుగులో ఇంత మంచి థ్రిల్లర్ సిరీస్ ని నేనైతే చూడలేదు. ఎవ్రీ ఎపిసోడ్ చాలా థ్రిల్లింగ్ గా, ఎంగేజింగ్ గా ఉంటుంది అండ్ ట్విస్టులు కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. త్రిష గారు ఈ సిరీస్ తో మంచి కంబ్యాక్ ఇచ్చారనే చెప్పాలి. మీరు ఇంకా ఈ సిరీస్ ని చూడకపోతే ఐ విల్ సజెస్ట్ గివ్ ఇట్ ఎ ట్రై. ఇది సోనీ లీవ్ లో స్ట్రీమ్ అవుతుంది. టోటల్ గా 8 ఎపిసోడ్స్ ఉన్నాయి అండ్ ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి ఆల్మోస్ట్ 40 మినిట్స్ డ్యూరేషన్ ఉంది. ఇక ఇన్ డెప్త్ రివ్యూలోకి వెళ్లే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఇక ప్లాట్ విషయానికి వస్తే, బృందా చిన్నప్పుడే కొన్ని అనుకోని కారణాల వల్ల వాళ్ళ అమ్మ అన్నయ్య నుంచి విడిపోవాల్సి వస్తుంది. అలా విడిపోయిన బృందాని ఒక ఆయన అడాప్ట్ చేసుకుని పెద్ద చేస్తాడు అండ్ ఆ తర్వాత బృంద ఒక పోలీస్ ఆఫీసర్ అవుతుంది. అలాగే కొన్ని సీరియల్ కిల్లింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఇంతకీ ఆ సీరియల్ కిల్లర్ ఎవరు అండ్ అవి ఎందుకు చేస్తాడు, బృంద ఆ సీరియల్ కిల్లర్ ని ఎలా పట్టుకుంది అండ్ ఫైనల్లీ బృంద చిన్నప్పుడు విడిపోయిన తన అన్నయ్య దొరికాడా లేదా అనేది స్టోరీ. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే, త్రిష గారి యాక్టింగ్ అయితే చాలా బాగుంది. అలాగే రాకేంద్ర మౌలి, రవీంద్ర విజయ్ గారి యాక్టింగ్ కూడా బాగుంది అండ్ రిమైనింగ్ వాళ్ళు కూడా పర్ఫార్మెన్స్ పర్లేదు. అక్కడక్కడ కొన్ని సీన్స్ లో ఇంకొంచెం ఇంప్రూవ్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. అవి ఏంటంటే, సిరీస్ లో CGI యూస్ చేసి ఒక పక్షిని డిజైన్ చేస్తారు. అది మనకి CGI అని క్లియర్ గా అర్థమవుతుంది. దాన్ని ఇంకొంచెం ఇంప్రూవ్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. అలాగే సిరీస్ లో ఒక చేజింగ్ సీన్ ఉంటుంది, దాన్ని కొంచెం ల్యాగ్ చేసినట్లు అనిపించింది. అండ్ ఫైనల్ గా సిరీస్ లో జరిగే సీరియల్ కిల్లింగ్స్ కి సంబంధించిన క్లూస్ అన్ని మన బృందాకి దొరుకుతాయి. వాటికి ఇంకొంచెం లాజికల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. అపార్ట్ ఫ్రమ్ దీస్, రిమైనింగ్ సిరీస్ అంతా చాలా బాగుంది. అండ్ ఫైనల్ రైటర్ అండ్ డైరెక్టర్ సూర్య మనోజ్ వంగల స్టోరీని చాలా బాగా రాశారు అండ్ అంతే బాగా ఎగ్జిక్యూట్ కూడా చేశారు. నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ద తెలుగు ఆడియన్స్ కూడా కోరుకునేది ఇలాంటి థ్రిల్లింగ్ సిరీస్ మాత్రమే. సో నా రివ్యూ మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ గైస్. నా రేటింగ్ వచ్చేసి 3/5. సిరీస్ చూసాక మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.